శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 18వ తేదీ 12వ నెల 2023 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ శాభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షం షష్ఠి తిథి సాయంత్రం 6:26 వరకు, తదుపరి సప్తమి. ధనిష్ఠా నక్షత్రం ఉదయం 6:35 వరకు, తదుపరి శతభిష నక్షత్రం తెల్లవారుజామున 4:48 వరకు. వజ్రయోగం రాత్రి 1:30 వరకు, తదుపరి సిద్ధియోగం. కౌలవకరణం ఉదయం 7:37 వరకు, తదుపరి తైతుల కరణం. వర్జ్యం మధ్యాహ్నం 1:15 నుండి 2:43 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి 1:02 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:29 నుండి 3:13 వరకు. అమృత ఘడియలు రాత్రి 10:08 నుండి 11:37 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక నేటి సూర్యోదయం. ఇక ఈనాటి విశేషం సుబ్రహ్మణ్య షష్ఠి. పరమేశ్వరుడి యొక్క ద్వితీయ కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భావం జరిగినటువంటి ఈరోజు మార్గశిర శుద్ధ షష్ఠిగా చెప్తారు. ఈనాడే చంపా షష్ఠి, మంగళ షష్ఠి అని కూడా దీన్ని పిలుస్తారు. పూర్వం తారకాసురుడు అనేటటువంటి రాక్షసుని యొక్క బాధ దేవతలు భరించలేనటువంటి సమయంలో ఆ తారకాసురుడికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరం ఏమిటి అంటే శివపుత్రుడి యొక్క చేతిలోనే మరణమని ఆయన వరం ఇవ్వడం జరిగింది. ఆ వరాన్ని తారకాసురుడు ఎందుకు అడిగాడంటే ఆనాటికి సతీ వియోగంతో ఉన్నటువంటి పరమేశ్వరుడు విరక్త చిత్తుడై ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడు. పరమేశ్వరుడు పాణిగ్రహణం మళ్ళీ చేసుకుండేదన్నాడో ఆయనకి సంతానం కలిగేటటువంటి అవకాశం ఉండదు కదా అనేటటువంటి ఉద్దేశ్యంతో పరమేశ్వరుడికి సంతానం కలగదు, నాకు మరణం ఉండదు అనేటటువంటి భావనతో ఆ విధమైనటువంటి కోరిక కోరడం జరిగింది. తర్వాత పరమేశ్వరుడు హిమవత్పుత్రిక అయినటువంటి పార్వతీదేవిని వివాహం అనటం జరిగింది. తరువాత కొన్ని వేల సంవత్సరాల పాటు ఒక ఉద్యానవనంలో పార్వతీదేవితో క్రీడిస్తూ ఉన్నటువంటి పరమేశ్వరుడు ఆ సమయంలో దేవతలందరూ కూడా ఎన్నాళ్ళున్నా ఇంకా పరమేశ్వరుడికి సంతానం కలగట్లేదు అని పరమేశ్వరుని వేడుకోవడం కోసం అక్కడికి వస్తే ఆ సమయంలో పరమేశ్వరుడి యొక్క రేతఃపతనం జరిగేటువంటి సమయం అది. దేవతల యొక్క వేడ్కోలుకు బయటికి వచ్చినటువంటి ఆ పరమాత్మ యొక్క రేతస్సు బయటికి వ్యక్తమైంది. అటువంటి సమయంలో ఆ రేతస్సును ఎవరు భరించాలి అన్నప్పుడు ఆగ్నేయ దిక్పాలకుడైనటువంటి అగ్నిని ముందుకు పంపించారు దేవతలందరూ కలిసి. ఒక కపోత రూపంలో, ఒక పావురం రూపంలో ఆ రుద్రవీర్య తేజస్సును ధరించినటువంటి అగ్నిహోత్రుడు దాన్ని తట్టుకోలేక గంగానదిలోకి వెళ్ళి విదిలించుకుంటాడు. అక్కడ ఆ గంగ నుండి ఆ రేతస్సు కాస్త ఒక శరవణానికి చేరుతుంది, అంటే రెల్లు పొదలోకి చేరుతుంది. ఆ రెల్లు పొదలో అక్కడ గంగానదిలో అర్ఘ్యప్రదానం చేస్తున్నటువంటి కృత్తిక కాంతల యొక్క తేజస్సు కూడా దానికి తోడై ఆ రెల్లువనంలో 6 ముఖాలు కలిగినటువంటి ఒక శిశువు జన్మించాడు. అతనికి ఈ 6 కృత్తిక కాంతలు కూడా పెంచారు. ఆయనే సుబ్రహ్మణ్య స్వామి. శరవణంలో పుట్టినటువంటి వాడు కాబట్టి శరవణభవుడని, కృత్తిక కాంతల చేత పెంచబడినటువంటి వాడు కాబట్టి కార్తికేయుడని, 6 ముఖాలు కలిగినటువంటి వాడు కాబట్టి షణ్ముఖుడని, అలాగే గంగలో జన్మించాడు కనుక గాంగేయుడని, ఇట్లా అగ్నిగర్భ సముద్భవుడు అగ్నిహోత్రుడు ధరించాడు కనుక అగ్నిగర్భుడని, ఇలా అనేక పేర్లలో పిలువబడ్డాడు. సుబ్రహ్మణ్యం సర్వగురువు అని శాస్త్రవచనం. సుబ్రహ్మణ్యుడు సర్వ విద్యలకు కూడా ఆయన అధిపతి, గురుస్వరూపం ఆయన. ఎందుకు అంటే ఆ పేరును కనుక మనం గమనించినట్లయితే సుబ్రహ్మణ్య అనేటటువంటి ఆ 4 అక్షరాలు కూడా గురువులే అవుతాయి కనుక సుబ్రహ్మణ్యం సర్వగురువు అని చెప్పడం జరుగుతుంది. మన ప్రాంతంలో సుబ్రహ్మణ్య షష్ఠిగా, సుబ్బారాయుడు షష్ఠిగా దీన్ని పిలుస్తారు. అనాది కాలం నుండి కూడా పిల్లలు ఆడుకుంటూ కూడా సుబ్బారాయుడు షష్ఠి చూసి వద్దాను రండి, మా ఇంట్లో పెళ్ళి చూసి వద్దాను రండి అని అంటూ ఉంటారు. ఈ పండుగ అంత ప్రాచుర్యంలో ఉన్నటువంటి పండుగ కావున ఈనాడు సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధన చేసి అందరూ కూడా స్వామి యొక్క దివ్యకృపకు పాత్రలవుతారని ఆశిస్తూ అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి కార్యక్రమంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో తగిన పరిష్కార మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ద్వాదశ రాశుల వారికి
ఏ దైవం అనుకూలిస్తుంది, ఏ దిక్కు ప్రయాణం లాభిస్తుంది, ఏ రంగు కలిసి వస్తుంది, ఏ సంఖ్య అనుకూల ఫలితాన్ని ఇస్తుంది వంటి విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు షష్ఠి, నక్షత్రం శతభిష, సోమవారం. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి అయినటువంటి కారణంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని అనుగ్రహం అందరికీ కలగాలని, సర్ప దోషాలు తొలగి సంతానాన్ని అపేక్షించేటటువంటి వారికి సంతానం కలగాలని ఆ దైవాన్ని ప్రార్థిద్దాం. ఇక నేటి గ్రహ స్థితిగతులని పరిశీలించి చూద్దాం. స్థితి అంటే ఏ గడిలో ఉండడం, అది గతి అంటే ఆ ప్రత్యేకమైనటువంటి గ్రహం సంచరించే విధానము అని అర్థం. ఈనాటి గ్రహ స్థితిగతుల్ని పరిశీలించి చూస్తే మేషంలో గురువు వక్రీకరించి ఉన్నాడు. రాహు కేతువులు క్రమంగా మీన, కన్య రాశుల్లో ఉన్నారు. తులలో శుక్రుడు, వృశ్చికంలో కుజుడు, ధనుస్సులో రవి, బుధుడు వక్రీకరించి సంచరిస్తున్నాడు. మకర రాశిలో శని, చంద్రుడున్నారు. ఈ విధమైన స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానానికి తగిన అవకాశం, సూచన కనిపిస్తోంది. కుటుంబం అంతా ఆనందంతో వెల్లి విరిసే అవకాశం బలంగా కనిపిస్తోంది. కుటుంబ సభ్యులంతా కలిసి మంచి ఆనందోత్సాహాలతో పండుగ వాతావరణంతో ఉంటారు. పాత బకాయిలు ఏ విధమైనటువంటి శ్రమ, ఒత్తిడి చేయకుండానే వచ్చేటటువంటి అవకాశం ఉంది. వ్యవసాయదారులకి ఇంతకుముందు నిల్వ చేసుకున్నటువంటి ధాన్యము మొదలైనటువంటి ఆ పంట దిగుమడులు తప్పక మంచి రేటుకి అమ్మబడే అవకాశం గోచరిస్తోంది. సంగీత కళాకారులకి గొప్పవైనటువంటి సదస్సుల్లో ప్రవేశం లభిస్తుంది. అలాగే సాహిత్యాది కార్యక్రమాల్లో ఉండేటటువంటి వారికి మంచి వేదికలు లభించే అవకాశం కూడా ఉంది. ఈరోజు మొత్తానికి మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఈరోజు మేషరాశి వారికి అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వరునికి సంబంధించిన ప్రపత్తిని కానీ చదువుకున్నట్లయితే అభయ వరద హస్తాలతో భయాన్ని తొలగి చేస్తాడు, వరాన్ని ప్రసాదించి తీరుతాడు. ఈరోజు మేషరాశి వారికి అనుకూలమైన వర్ణం తెలుపు. ఈరోజు మేషరాశి వారికి కలిసొచ్చే సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారికి అనుకూలించే దిక్కు ఆగ్నేయ దిక్ ప్రయాణం. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి భారం పెరిగేలా కనిపిస్తోంది. ఆ కారణంగా ఎంత అవసరమో అంతే ఖర్చును చేసుకోవడం మంచిది. అప్పుని తీరుద్దాం అనుకుంటూ వాయిదా వేసుకునేటటువంటి కారణంగా వడ్డీ చాలా పెరిగి అసలు వడ్డీ భారంగా పరిణమించవచ్చు. ఒక్కసారి ఆ అప్పు ఇచ్చినటువంటి వారి దగ్గరికి కొద్దిగా వెళ్ళి ప్రార్థించినట్లయితే కొద్ది తగ్గించే అవకాశం కూడా ఉంది. ఈ రోజున సంగీత శాస్త్రంలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించినటువంటి వారికి మంచి సదస్సుల్లో, మంచి కచేరీ ప్రదేశాల్లో మంచి వేదికలు లభించే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నాన్ని కానీ చేసుకోగలిగినట్లయితే అది సాధ్యమవుతుంది. సంతాన లాభం కలిగే అవకాశం ఉంది. ఆ కారణంగా చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఉండాలి గర్భవతులైనటువంటి వారు. ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలించే దైవం దుర్గాదేవి. దుర్గాదేవి స్తోత్రాన్ని కానీ పఠిస్తూ ఉన్నట్లయితే సంతాన లాభానికి అవకాశాన్ని కలిగించడంతో పాటు సంతాన అవరోధాలు ఏవైనా ఉంటే వాటిని కూడా తొలగిస్తుందామే. ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలమైన వర్ణం ఎరుపు. కలిసొచ్చే సంఖ్య వృషభ రాశి వారికి ఈ రోజున 3. వృషభ రాశి వారికి ఆగ్నేయ దిక్ ప్రయాణం అత్యంత అనుకూలతని కలగచేస్తుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగం చేసేటటువంటి వారిలో తోటి ఉద్యోగులు
అననుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ కనిపిస్తారు. నిర్భయంగా మొగమాటలు లేకుండా ఆ విధమైనటువంటి ప్రవర్తనతో ఉన్న వారిని నిలతీయడం చాలా చాలా మంచిది, ఒకరిద్దరి సహాయాన్ని తీసుకుని. అప్పుడు ఇంకా ఈ తీరు వ్యతిరేకమైనటువంటి ప్రచారాలు, నిందలు ఉండవు. విద్యా ప్రమాణాలని బాగా పాటిస్తూ ఉన్నటువంటి విద్యార్థులు తమకేదైనా అన్యాయం కానీ జరిగినట్లయితే అనుమానం ఏమాత్రము లేకుండా, మొగమాటం లేకుండా ఆ జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతిఘటించి తీరాల్సిందే. అయితే సాత్వికమైన ధోరణిలోనే ప్రతిఘటించడం అవసరం తప్ప దాడికి దిగడం ఏమాత్రము సరి కాదు. ఈ రోజున ఈ రాశి వారికి వైద్యులైనట్టయితే మంచి ఫలితాలు, అలాగే న్యాయవాద వృత్తిలో కానీ ఉన్నవారికి అయినట్లయితే మంచి విజయాలు సంభవించే అవకాశం బాగా అనిపిస్తోంది. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి అనుకూలమైనటువంటి సూచనలు కనిపిస్తాయి. అంతేకాక ఆర్థికమైనటువంటి లాభం కూడా ఎక్కువగా ఉండేలా ఉంది. కుటుంబంలో ఏ విధమైనటువంటి అశాంత పరిస్థితులు కనిపించవు. సామరస్య ధోరణి హెచ్చుగా ఉండేటటువంటి రోజు కూడా ఈరోజు అని చెప్పొచ్చు. ముఖ్యంగా సాహసమైనటువంటి కృత్యాలు ఏవైనా ఉన్నట్లయితే అలాంటి క్రీడలని ఈరోజు ఏమాత్రము చేయకుండా ఉండడం, పాల్గొకుండా ఉండడం, కనీసం చూడడానికి వెళ్ళడం కూడా అంత సరికాదు అంటుంది శాస్త్రం. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన సుప్రభాతంలోని ఒక్క శ్లోకాన్నైనా సరే సూర్యోదయ కాలంలో కానీ పఠించినట్లయితే పరమానందాన్ని పొందినటువంటి శ్రీహరి సత్ఫలితాలని అందిస్తాడు. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే వర్ణం నలుపు. మిథున రాశి వారికి ఈ రోజున కలిసి వచ్చే సంఖ్య 5. మిథున రాశి వారికి నిర్ణీత దిక్ ప్రయాణం చాలా చాలా ఆనందకరమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే ఎంత ధైర్యం పైకి కనిపిస్తుందో అంత భయంతోనూ ఉంటారు ఈ రాశివారు. వేగంగా వెళ్ళేటటువంటి ఆ పీత ఒక్కసారి ఎదుటివారు ఎవరైనా కాలితో నేలని తన్నినట్టయితే అంత వేగంగానూ వెనక్కి వచ్చినట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది. ధైర్యం వచ్చినప్పుడు పిరికితనాన్ని ప్రదర్శించడం ఏమాత్రమూ సరికాదు. అలాగే ఎక్కడైనా వాద వివాదాలు కానీ వచ్చేటట్టయితే వాదంలో నెగ్గుతామనేటటువంటి ధైర్యము, ఆధారాలు, ప్రమాణాలు కలిగి ఉన్నప్పుడు మాత్రమే వాదానికి దిగడం మంచిది తప్ప ఈ రాశివారు వీగిపోయేటటువంటి ప్రమాణాలతో, ఆధారాలతో వెళ్ళడం సరికాదు. పైగా వీరి మీద వేరొక భావన కూడా ఎదుటివారికి కలిగే అవకాశం ఉండొచ్చు. స్త్రీలు ఈ రాశికి చెందినటువంటి వారు సంపూర్ణ మానసికమైనటువంటి ధైర్యంతో ఉంటారు, ఉత్సాహంతో ఉంటారు. ఏ విషయాన్నైనా సరే ఎదుర్కోగలిగినటువంటి తెలివితేటలతో కూడా ఉంటారు. అటువంటి వారి వల్ల కుటుంబం పరువు ప్రతిష్టలని నిలుపుకోగలుగుతుంది. ముఖ్యంగా వృత్తి వ్యాపారాన్ని చేసేటటువంటి వారు ఏ విధమైన నిరుత్సాహానికి లోను కాకుండా పూర్తిగా కానీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా కానీ ప్రయత్నించినట్లయితే చక్కని లాభాలని పొందగలుగుతారు. ఆర్థికమైనటువంటి స్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ కూడా సంస్థకి చక్కనైనటువంటి పేరుని తెచ్చుకోగలుగుతారు ఈ రోజున ఈ రాశివారు. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి దైవం శంకరుడు. శంకరునికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠించుకుంటూ ఉన్నట్టయితే ఆశుతోషుడు, వెంటనే ఆనందాన్ని పొందేవాడు, పొందింపజేసేవాడు అనే శంకరుడు శుభ ఫలితాలని తప్పక ఇచ్చి తీరుతాడు. ఈరోజు కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి వర్ణం పూర్తి తెలుపు. అలాగే కర్కాటక రాశి వారికి ఈ రోజున అనుకూలించే సంఖ్య 7. వాయవ్య దిక్కు ప్రయాణం కర్కాటక రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఏ విధమైన అశుభాన్ని, పిరికితనాన్ని కలగచేయదు. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యవసాయకులకి అంటే వ్యవసాయదారులకి తీవ్రమైనటువంటి నిరాశ కలిగే విధానం గోచరించవచ్చు. అంత మాత్రం చేత దుఃఖపడాల్సిన అవసరం లేదు. మీ ఒక్కరికి మాత్రమే ఆ విధమైన నష్టం కలగలేదని గ్రహించి 10 మందితో కలిసి ఏం జరిగితే అదే జరుగుతుందని
భావనలో ఉన్నట్లయితే అనుకూలమైనటువంటి ఆర్థిక లాభమే ఖచ్చితంగా కలిగే అవకాశం ఉంది. ప్రైవేటు ఉద్యోగాలు చేసేటటువంటి వారికి సకాలంలో జీతాలు అందే అవకాశం లేకపోతుంది కాబట్టి తాము ఇంతకుముందు సంపాదించుకున్నటువంటి ద్రవ్యాన్నే ఒకచోట నిల్వ చేసుకుని నెలకి ఎంత తమకి జీతంగా వస్తుందో దాన్ని అలా తీసుకుంటూ కుటుంబాన్ని నడుపుకోవడం ఎంతైనా మంచిది. విద్యా ప్రమాణాలని పాటించేటటువంటి విద్యార్థులు సకాలంలో నిద్రని సకాలంలో భోజనాన్ని పాటించకపోయేటటువంటి కారణంగా, ఎక్కువ చదువుని చదివేస్తున్నామని అనుకునేటటువంటి కారణంగా ఆరోగ్యం తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఆలోచించుకుని మాత్రమే ప్రవర్తించక తప్పదు. ఇక ప్రత్యేకంగా డ్రైవింగ్ చేసేటటువంటి వాళ్ళు, అంటే వాహనాలను నడిపేటటువంటి వారు వేగాన్ని తగ్గించి మాత్రమే ప్రయాణాన్ని చేయాలి. ఎదురుగా వచ్చేటటువంటి వాహనాల విషయంలో కూడా తగుమాత్రపు జాగ్రత్తని వహించి తీరాలి. అది అనుమానం లేనటువంటి అంశం. ముఖ్యంగా ఏదైనా వాద వివాదాలు కానీ చెలరేగినట్లయితే ఆ వాదాన్ని వీలైనంత వరకు ప్రతిఘటించకుండా ఉండి తేలికగా ఆ విషయం పరిష్కరింపబడేటటువంటి దిశగా లౌక్యంగా మాట్లాడుకోవడం ఈ రోజున చాలా చాలా అవసరం. ఈ రోజున సింహరాశి వారికి అనుకూలమైనటువంటి దైవం సత్యనారాయణ స్వామి. సత్యనారాయణునికి సంబంధించినటువంటి స్తోత్రాలని కానీ శ్లోకాలని కానీ, లేని పక్షంలో ఆ కథల్లో ఏదో ఒక కథని కానీ హృదయపూర్వకంగా చదువుకుంటే అనుకూల ఫలితం లభించి తీరుతుంది. సింహరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి వర్ణం ఆకుపచ్చన. సింహరాశి వారికి కలిసొచ్చే సంఖ్య 9. తూర్పు దిక్కు ప్రయాణం ఈ రోజున సింహరాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఏ ప్రయాణము లేకపోతే ఎటు వెళ్ళాలి అని అనుకోకుండా తూర్పు దిక్కుకి 10 అడుగులు వేసి తరువాత వెళ్ళవలసినటువంటి దిక్కుకి వెళ్ళినా అనుకూలమైన ఫలితం లభించి తీరుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లాభం తప్పక కలిగి తీరుతుంది. ఆర్థికంగా లాభం కలిగింది కదా అని అనవసరమైనటువంటి వ్యయాలను చేయడం ఏమాత్రమూ సరికాదు. కుటుంబంలో ఉండేటటువంటి స్త్రీలు ఆర్థికమైనటువంటి పొదుపుతనంతో చాలా జాగ్రత్తగా కుటుంబాన్ని పటిష్టంగా పైకి తీసుకురాగలుగుతారు. వారికి లేనటువంటి ఆలోచనల్ని కలిగించడం ఏమాత్రమూ సరికాదు. ఈ రోజున ఏవైనా న్యాయస్థానాల్లో అభియోగాలు అలా ఇప్పటికీ కూడా పరిష్కరింపబడకుండా ఉన్నట్లయితే రాజీ మార్గాన్ని అవలంబించుకుని పరిష్కారం చేసుకోవడం మంచిది తప్ప తిరిగి మళ్ళీ వాద వివాదాల కోసం ప్రయత్నించినట్టయితే ఆర్థికమైనటువంటి నష్టం కలుగుతుంది. తిరిగి విజయం వస్తుందనే నమ్మకం చాలా తక్కువగా అనిపిస్తోంది. ఏవైనా రుణాలు కానీ చేసి ఉండి ఉన్నట్లయితే నిదానంగా తీర్చుకోవడానికి ప్రయత్నించాలి తప్ప ఆ ఉన్నటువంటి రుణాన్ని వడ్డీతో పెరిగిపోయేలా చేసుకోవడం అనేది చాలా చాలా దోషభూయిష్టమైనటువంటి పని అవుతుంది. ఈరోజు కన్యారాశి వారికి అనుకూలమైనటువంటి దైవం భవానీదేవి. భవానీదేవి స్తోత్రాన్ని కానీ అష్టోత్తర శతనామాల్ని కానీ పఠించుకుంటూ ఉన్నట్లయితే అమోఘమైనటువంటి బుద్ధినిస్తుంది. అంతేకాక రుణభారాన్ని కూడా తగ్గించగలుగుతుంది. కన్యారాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి వర్ణం రంగు ఎరుపు. ఈరోజు వారికి కలిసి వచ్చేటటువంటి సంఖ్య 2. కన్యారాశి వారికి దక్షిణ దిక్ ప్రయాణం సర్వతః శ్రేష్టమైనటువంటిది. సదాలోచనల్ని ఇయ్యగలిగింది కూడా. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎచ్చులు పలికేటటువంటి విధానంలో ఉంటారు ఈ రాశివారు. అంతేకాక అప్పు మీద అప్పు చేస్తూ ఉంటారు ఈ రాశివారు. ప్రతి విషయాన్ని కూడా తేలిగ్గా కొట్టిపారేస్తూ ఉంటారు. ముఖ్యంగా భార్యకి సంపూర్ణమైనటువంటి నిజాన్ని చెప్పకుండా ఉండే దిశగా కూడా ఉంటారు. తల్లి లేదా తండ్రి మరింత వృద్ధులైనట్లయితే వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తని చూసుకుంటూ ఉండాలి. అంతేకాక తగిన ఔషధ సేవ సకాలంలో జరుగుతున్నది లేనిది ఒక కంట కనిపెడుతూ ఉండాల్సిందే. విశేషమైనటువంటి ధైర్యంతో చెప్పలేనంతటి పలుకుబడి ఉంది కదా అనేటటువంటి ఆలోచనతో అకృత్యాలంటే చేయకూడనటువంటి దాడులు మొదలైనవి చేసినట్లయితే అది చాలా దూరానికి వెళ్ళే అవకాశం ఉంది. ఈ రోజున ఈ రాశి వారికి అలాంటి ప్రయత్నాలు ఏమాత్రమూ సరికాదు. ఈరోజు తులారాశి వారికి అనుకూల దైవం కాళికాదేవి. కాళికాదేవిని కానీ ప్రార్థిస్తూ ఉన్నట్లయితే
ఉండేటటువంటి కోపాన్ని, పట్టుదలని అదుపు చేయడమే కాక శుభ ఫలితాలని అందచేస్తుంది. ఈరోజు తులారాశి వారికి అనుకూలమైన వర్ణం పసుపు పచ్చన. ఈరోజు తులారాశి వారికి కలిసొచ్చే సంఖ్య 4. తులారాశి వారు పశ్చిమ దిక్కు ప్రయాణాన్ని కానీ చేసినట్లయితే ధైర్యంగా శత్రువుల్ని ఎదుర్కోగలిగిన, విజయాన్ని సాధించగలిగిన అవకాశం ఉంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఈ రాశివారు పై అధికారులతో పేచీని నిష్కారణంగా పెట్టుకుంటారు. అది ఏమాత్రమూ సరి కాదు. పై అధికారులకి అండగా మిగిలినటువంటి అందరూ అధికారులు ఉండేటటువంటి కారణంగా తప్పక పరాజయం పాలు అయి తీరుతారు. మొత్తం ఉన్నటువంటి కార్యాలయంలో వీరు ఒక్కరుగా అయిపోతారు. అందరిలో ఒకరుగా ఉండే అవకాశాన్ని కోల్పోతారు కూడా. స్త్రీలు సంపూర్ణమైనటువంటి ధైర్యంతో ఉంటారు. అయితే ఆ ధైర్యం సాహసం వైపుకి పరిణమించకూడదనే యథార్థాన్ని తెలుసుకోవాలి ఈ రోజున ఈ రాశివారు. ధైర్యం అనేటటువంటిది అధర్మం జరిగినటువంటి సందర్భంలో ఉపయోగించవలసినటువంటి పరికరం తప్ప సాహస దిశగా అది పరిణమించకూడదు, పర్యవసానాన్ని పొందించుకోకూడదు. ముఖ్యంగా రుణం ఏదైనా కానీ చేసి ఉన్నట్లయితే రుణదాత అయినటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఫలానప్పుడు తీర్చగలననేటటువంటి మాటని సాత్వికంగా చెప్పుకోవడం మంచిది తప్ప మెల్లగా ముఖం చాటు చేయడం అనేది ఏమాత్రమూ సరైనటువంటి పని కానే కాబోదు. వ్యవసాయాన్ని చేసేటటువంటి వారికి ఏ విధమైన ఆర్థికమైన లాభము ఉండకపోవచ్చు. పైగా పొలానికి అనేకమైనటువంటి మరమ్మతులు చేయవలసిన అవసరం కూడా ఉండేటటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి నష్టం తప్పక వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. సకాలంలో మరమ్మతుల్ని సరైనటువంటి వారి చేత చేయించుకోవడం ఎంతైనా అవసరం. విద్యార్థులకి తగినటువంటి ప్రమాణాలు ఉన్నప్పటికీ కూడా అనుకున్నటువంటి ఆ సంపూర్ణమైనటువంటి విజయం లభించకపోవచ్చు. నిరుత్సాహాన్ని ఏమాత్రమూ పొందకుండా ఉండగలగాలి. ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి దైవం దుర్గాదేవి. దుర్గాదేవిని కానీ ఆరాధిస్తూ ఉన్నట్లయితే అనుకోకుండా వచ్చినటువంటి కష్టం నుండి ఆమె గట్టెక్కించగలుగుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజున అనుకూలించే రంగు ఆకుపచ్చన. వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే సంఖ్య 8. వృశ్చిక రాశి వారు దక్షిణ దిక్ ప్రయాణాన్ని కానీ చేసేటట్టయితే అశుభ వార్తల్ని వినేటటువంటి అవసరము, అవకాశము ఏమాత్రము ఉండనే ఉండదు. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నమ్మకంగా మోసగింపబడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరినీ కూడా ఈ రోజున అంతగా విశ్వసించడం అంత సరైనటువంటి పని కాదు. అలాగని ప్రతి వ్యక్తిని విశ్వసనీయుడు కాదన్నట్లుగా ఆలోచించవద్దు. కొత్తగా వచ్చినటువంటి వారిని వెంటనే నమ్మేయడం సరిమాత్రం కానే కాదు. బ్యాంకులలో ఉన్నటువంటి సొమ్ము ఎప్పటికప్పుడు పరీక్షింపబడుతూ ఉండాలే తప్ప లేని పక్షంలో అనవసరంగా అది ఎవరి చేతనో తీసుకుపోబడే విధానం కనిపిస్తోంది. జాగరూకతతో వ్యవహరించి తీరాల్సిందే. పొరుగురు ప్రయాణానికి కానీ వెళ్ళేటట్లయితే ఎవరినైనా ఒక గంట కనిపెట్టమని చెప్పాలి. అంతేకాకుండా సరిగా తాళాలన్నింటినీ వేసుకోక తప్పదు. ప్రయాణాల్లో ఆర్థికమైన నష్టం కానీ ముఖ్యమైనటువంటి పత్రాలు నష్టపోయే అవకాశం కానీ కనిపిస్తోంది. కాబట్టి 1-2 మార్లు ఆ విషయంలో శ్రద్ధతో ఉండి తీరాల్సిందే. ఎవరితోనైనా మాట్లాడేటటువంటి సందర్భంలో ఆ మాటలన్నీ ఎవరి చేతనైనా రికార్డు చేయబడుతున్నాయేమో కూడా తగు శ్రద్ధతో ఉండి తీరాలి తప్ప యథా ఆలాపంగా అన్ని మాటల్ని మాట్లాడేయడం ఈ రోజున ఈ రాశి వారికి సరి కాదు. ఈరోజు ధనురాశి వారికి అనుకూలించే దైవం లక్ష్మి. లక్ష్మీదేవి ప్రార్థనని కానీ చేస్తూ ఉన్నట్లయితే వ్యతిరేక ఆలోచనల్ని తొలగిస్తుంది, అనుకూల ఆలోచనల్ని కలిగిస్తుంది, వ్యక్తిని అభివృద్ధి పథానికి కూడా తీసుకువెళ్ళగలుగుతుంది. ధనురాశి వారికి అనుకూలించే వర్ణం నీలం. ఈరోజు ధనురాశి వారికి అనుకూలించే సంఖ్య 4. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలిస్తుంది బాగా. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబం అంతా ఆనందంతో వెల్లి విరిసే అవకాశం బలంగా కనిపిస్తోంది. కుటుంబ సభ్యులంతా కలిసి మంచి ఆనందోత్సాహాలతో పండుగ వాతావరణంతో ఉంటారు.
పాత బకాయిలు ఏ విధమైనటువంటి శ్రమ ఒత్తిడి చేయకుండానే వచ్చేటటువంటి అవకాశం ఉంది. వ్యవసాయదారులకి ఇంతకుముందు నిల్వ చేసుకున్నటువంటి ధాన్యము మొదలైనటువంటి ఆ పంట దిగుమడులు తప్పక మంచి రేటుకి అమ్మబడే అవకాశం గోచరిస్తోంది. సంగీత కళాకారులకి గొప్పవైనటువంటి సదస్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఏవైనా న్యాయస్థానాల్లో అభియోగాలు అలా ఇప్పటికీ కూడా పరిష్కరింపబడకుండా ఉన్నట్లయితే రాజీ మార్గాన్ని అవలంబించుకుని పరిష్కారం చేసుకోవడం మంచిది తప్ప తిరిగి మళ్ళీ వాద వివాదాల కోసం ప్రయత్నించినట్లయితే ఆర్థికమైనటువంటి నష్టం కలుగుతుంది, తిరిగి విజయం వస్తుందనే నమ్మకం చాలా తక్కువగా అనిపిస్తోంది. ఏవైనా రుణాలు కానీ చేసి ఉండి ఉన్నట్లయితే నిదానంగా తీర్చుకోవడానికి ప్రయత్నించాలి తప్ప ఆ ఉన్నటువంటి రుణాన్ని వడ్డీతో పెరిగిపోయేలా చేసుకోవడం అనేది చాలా దోషభూయిష్టమైనటువంటి పని అవుతుంది. ఈ రోజున మకర రాశి వారికి అనుకూల దైవం లక్ష్మి. లక్ష్మిని ప్రార్థిస్తూ కానీ ఉన్నట్లయితే ధన సంపాదనకి కావలసినటువంటి బుద్ధిని ఆలోచనని అనుగ్రహిస్తుంది. ఈ రోజున మకర రాశి వారికి అనుకూలమైన వర్ణం నీలం. ఈ రోజున మకర రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 4. పశ్చిమ దిక్ ప్రయాణం మరింత అనుకూలించే అవకాశాన్ని ఇస్తోంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి వారిని అనుమాన దృష్టితో చూస్తూ ఉండేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు ఈ రాశివారు. అది ఏమాత్రము సరికాదు. పరువు ప్రతిష్ట పోవడంతో పాటు ముందు నాటికి సహాయపడేందుకు ఎవ్వరూ కూడా రారు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తీరాలి. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి పై అధికారుల ఒత్తిడి ఏమాత్రము ఉండకపోవచ్చునేమో, కానీ క్రింది అధికారులు ఎవరూ కూడా సహకరించినటువంటి స్థితి దాదాపుగా కలగచ్చు. అటువంటి సందర్భంలోనే వీరు తమ ప్రతిభని వేగాన్ని చూపిస్తూ పై అధికారుల మన్నలకి పాత్రలు కావలసి ఉంటుంది. అలా ప్రయత్నించినట్లయితే కీర్తి ప్రతిష్టలు లభించి తీరుతాయి. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి మరో చోటికి బదిలీ అయ్యే అవకాశం ఏమాత్రమూ లేదు. మానసికమైనటువంటి భయాన్ని పొందవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. సంతానంలో ఎవరికైనా తాత్కాలిక అనారోగ్యం కానీ కలిగినట్లయితే వెంటనే అనారోగ్యానికి సంబంధించినటువంటి ఆ విధానం తీరిపోయేలా ఔషధ సేవని చేయించడం మంచిది, చేయడం మంచిది తప్ప ఏమాత్రము అశ్రద్ధకి పాల్పడడం సరైనటువంటి అంశం కానే కాదు. స్త్రీలు ఉద్యోగం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు మధ్యమంగా ఉంటాయి తప్ప విశేషంగా ఫలితాన్ని ఇచ్చేవిగా ఉండకపోవచ్చు. ముందు నాటికి ఉద్యోగం లభిస్తుంది, అయితే ప్రయత్నాన్ని మరికాస్త చేయాలనే యథార్థాన్ని గమనించక తప్పదు. క్రీడలు మొదలైనటువంటి వాటిల్లో పాల్గొనే సందర్భంలో శారీరక అనారోగ్యాన్ని చూసుకుని మాత్రమే పాల్గొనడం ఎంతైనా మంచిది ఈ రాశివారు ఈ రోజున. కుంభరాశి వారికి అనుకూల దైవం ఈ రోజున షిరిడీ సాయిబాబా. షిరిడీ సాయిబాబాకి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదవడం కానీ, ఆయన చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని చదవడం కానీ, ఆయన గురించిన ధ్యానాన్ని కానీ చేస్తూ ఉన్నట్లయితే తప్పక అనుకూలిస్తాడు. చెప్పలేనటువంటి అమోఘమైన ఫలితాన్ని కూడా ఇస్తాడు సాయిబాబా. ఈరోజు కుంభరాశి వారికి అనుకూలించే వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారికి కలిసొచ్చే సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ప్రయాణపు దిక్కు తూర్పు. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. బదిలీ అనగానే ఆ బదిలీని రద్దు చేసుకునేందుకు పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఉన్నటువంటి వారితో పూర్తిగా దాన్ని వ్యతిరేకించేందుకు కాకుండా అనుకూలిస్తూ ఒకసారి కానీ ఇక్కడ చేరినట్టయితే పై అధికారులు తప్పక తిరిగి తెచ్చేందుకు తగినటువంటి అవకాశాలని ఇస్తారు, ఆమోదిస్తారు కూడా వీరి ప్రార్థనని. వ్యతిరేకించినందువల్ల ప్రయోజనం దుష్ఫలితమే అవుతుంది తప్ప సత్ఫలితం కాబోదు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు సరైనటువంటి తీరులో ఉద్యోగాన్ని చేయడం మంచిది. అలాగే ధర్మబద్ధమైనటువంటి ఆదాయాన్ని మాత్రమే ఆశించడం మంచిది తప్ప అధర్మంగా ఆర్జనని కానీ ఆలోచించినట్లయితే పట్టుబడే అవకాశం, దాదాపు ఉద్యోగం కూడా పోగొట్టుకునేటటువంటి అవకాశం కలగచ్చు. తాకట్టు వ్యాపారాన్ని పెట్టేటటువంటి వారు సరైనటువంటి తీరులో కానీ ఆ వ్యాపారాన్ని చేయకపోయినట్లయితే
ప్రభుత్వ అధికారుల దృష్టిలో పడి పెద్ద జరిమానాని లేదా వ్యాపార సంస్థ మూసివేతకి కానీ అంత స్థాయిలో ఆ దుష్పరిణామం కలగచ్చు. ఆలోచించుకుని మాత్రమే వ్యాపారాన్ని చేయాలి. ఎవరి దగ్గరైనా రుణాన్ని ఈ రాశి వారు ఈ రోజున తీసుకునేటటువంటి సందర్భంలో సరైనటువంటి తీరులో పత్రాలని పెట్టుకోవాలి తప్ప యథాలాపంగా ఏదో నోటి మాటగా కానీ తీసుకున్నా ఇచ్చినా కూడా తప్పక ఇబ్బంది పాలయ్యేటటువంటి అవకాశం గోచరిస్తోంది. కుటుంబంలో శాంతి సౌభాగ్యాలు చక్కగానే ఉంటాయి. ఏ విధమైన వ్యతిరేకత పొడచూపదు. అంతేకాక న్యాయస్థానంలో ఉండేటటువంటి అభియోగాలు ఏవైనా ఉన్నట్లయితే వీరి మీద తప్పక విగిపోతాయి. వీరికే విజయం లభించే అవకాశం బలంగా ఉంది. ఈరోజు మీనరాశి వారికి అనుకూలించే దైవం గణపతి. గణపతిని కానీ ప్రార్థిస్తూ ఉన్నట్లయితే తప్పక విఘ్నాలు దూరం అవుతాయి. అంతేకాక విఘ్ననాయకుని అనుగ్రహం ఉండేటటువంటి కారణంగా శుభాలే కలుగుతాయి. ఈరోజు మీనరాశి వారికి అనుకూలించే వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారికి అనుకూలించేటటువంటి సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారు తూర్పు దిక్కు ప్రయాణాన్ని కానీ చేసినట్లయితే అభియోగాలన్నీ పూర్తిగా తొలగిపోయి విజయం లభించి తీరుతుంది. ఇవి ఈనాటి ద్వాదశ రాశుల వారికి కలిగేటటువంటి ఫలితాలు. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి సర్పదోషం ఉన్న వారందరికీ సర్పదోషాలు తొలగాలని, సంతాన భాగ్యం కలగాలని, అన్ని విధాల శుభాలు ప్రాప్తించాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే అంశానికి స్వాగతం. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాత్రులై రుణబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, గృహయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి, జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా తీవ్రమైన అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడటానికి, త్వరగా సొంతింటి కలను సాకారం చేసుకోవటానికి కందుల దీపం పరిహారం విశేషంగా సహకరిస్తుంది. ఈ కందుల దీపాన్ని ఏ గృహంలో అయితే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు వెలిగిస్తారో ఆ గృహంలో సభ్యులు క్రమక్రమంగా ధనపరంగా పురోభివృద్ధిని సాధిస్తారు. వాళ్ళకున్నటువంటి రుణ బాధల నుంచి త్వరగా బయటపడతారు. సొంతింటి కలను సాకారం చేసుకోవటానికి కూడా ఈ కందుల దీపం పరిహారం విశేషంగా సహకరిస్తుంది. కందుల దీపాన్ని సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎలా వెలిగించాలంటే, ముందుగా మీ పూజా మందిరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం దగ్గర పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి ఆ పూజాపీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజాపీఠం మీద బియ్యపిండితో షట్కోణం ముగ్గు వేయాలి. ఒక ఊర్ధ్వ త్రికోణము, ఒక అధో త్రికోణము, ఈ రెండు కలిపితే దాన్ని షట్కోణం అంటారు. ఈ షట్కోణం ముగ్గు బియ్యపిండితో వేయాలి. అలా వేసిన తర్వాత ఆ షట్కోణం ముగ్గు మీద ఒక రాగి పళ్ళాన్ని ఉంచాలి. ఆ రాగి పళ్ళానికి 3 చోట్ల గంధం బొట్లు, 3 చోట్ల కుంకుమ బొట్లు అలంకరించాలి. ఇప్పుడు ఆ రాగి పళ్ళెంలో 1 కేజీ కందులు పోయాలి, లేదా 1 కేజీ మసూరు పప్పు, 1 కేజీ కందిపప్పు పోయాలి. కందులు కానీ కందిపప్పు కానీ 1 కేజీ రాగి పళ్ళెంలో పోయాలి. అలా పోసిన తర్వాత ఆ కందుల మీద లేదా కందిపప్పు మీద ఒక మట్టి ప్రమిదను ఉంచాలి. ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోయాలి. 9 ఒత్తులు తీసుకొని ఆ 9 ఒత్తులకి కొద్దిగా కుంకుమ రాసి, కుంకుమ రాసిన 9 ఒత్తులు ఆ ప్రమిదలో వేసి అవి దక్షిణ దిక్కు వైపు ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ 9 కుంకుమ రాసిన ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి దక్షిణ దిక్కు వైపు ఏర్పాటు చేసుకోవాలి. ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ ఆ దీపాన్ని వెలిగించాలి. దీన్నే కందుల దీపం అనే పేరుతో పిలుస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దక్షిణ దిక్కు అంటే ఎంతో ప్రీతిపాత్రం. కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దైవం, కుజుడికి కూడా దక్షిణ దిక్కు అంటే ప్రీతిపాత్రం. అందుకే దక్షిణ దిక్కులో కుజుడికి ప్రియమైన 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే కుజుడికి అధిష్టాన దేవుడైన సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలుగుతుంది. కందులంటే సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఇలా కందుల మీద
9 ఒత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాత్రలై రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా కందుల దీపాన్ని వెలిగించిన తర్వాత ఓం పిసితాస ప్రభంజనాయ నమః అనే నామాన్ని 11 సార్లు చదువుకొని నమస్కారం చేసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి దానిమ్మ పండు గింజల్లో తేనె కలిపి నివేదన చేయాలి. కందుల దీపం కొండెక్కిన తర్వాత కందుల దీపము లేదా కందిపప్పు దీపం వెలిగించటానికి ఉపయోగించినటువంటి ఆ కందులు గోమాతకు నానబెట్టి ఆహారంగా తినిపించవచ్చు, లేదా మీరు ఆహారంలో ఉపయోగించుకోవచ్చు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈ దీపాన్ని వెలిగించండి, రుణబాధల నుంచి బయటపడండి, త్వరగా సొంతింటి కలను సాకారం చేసుకోండి. అలాగే జాతక దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యేకంగా పూజించాలి. మీ గృహంలో 6 ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఒక వెండి ప్రమిదను ఉంచి అందులో నువ్వుల నూనె పోసి సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలకు సంకేతంగా 6 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఎర్రటి మందార పుష్పాలతో సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి పూజ చేస్తూ ఓం శరవణ భవాయ నమః అని 21 సార్లు చదువుకోవాలి. ఎర్ర గులాబీ పూలు కానీ ఎర్ర మందార పూలు కానీ మాలికలాగా కట్టి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి అలంకరించాలి. ఈ పూజ చేసేటప్పుడు మీ జాతక చక్రాన్ని సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం పాదాల చెంత ఉంచి పూజించండి. అలాగే ఎర్రటి మందార పూలతో పూజించిన తర్వాత ముద్ద కర్పూరంతో హారతి ఇచ్చి కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు సుబ్రహ్మణ్యుడికి నివేదన చేయండి. వాటిని ప్రసాదంగా స్వీకరించండి. ఇలా మీ జాతక చక్రాన్ని సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం పాదాల చెంత ఉంచి ఈ ప్రత్యేకమైన పూజను నిర్వహించడం ద్వారా జాతక చక్రంలో ఉన్న గ్రహదోషాలను తగ్గింపజేసుకొని నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ పూజ పూర్తి కాగానే మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవటం లేదా అర్చన చేయించుకోవటం, అలా వీలు కాని పక్షంలో సుబ్రహ్మణ్య ఆలయంలో 6 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా నవగ్రహాలను ప్రసన్నం చేసుకొని జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. రేపు మంగళవారం సందర్భంగా శత్రుబాధలను తొలగింపజేసుకోవటానికి, గృహంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులను తొలగింపజేసుకోవటానికి, వ్యాపారపరంగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి నిమ్మకాయలకు సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్లో శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో అమ్మలగన్న యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, అమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారెడి బుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల ఉండెడి యమ్మ దుర్గ మాయమ్మ. అమ్మ శక్తిప్రదాయిని. ఈ చరాచర జీవకోటికి అంతేకాదు సమస్తమైనటువంటి దేవతలకు కూడా శక్తి ఇచ్చేటువంటి తల్లి. అలాంటి ఆ తల్లిని ఇంకా ఉపాసన బాగా చేసినట్టయితే మనం అత్యంతమైనటువంటి శక్తిని అమ్మ యొక్క అనుగ్రహం వల్ల సంపాదించుకోగలం. అమ్మ అనేక కారణాల రీత్యా అనేక మంది దుష్టుల్ని సంహరించడానికై, ఉపాసకుల్ని భక్తుల్ని రక్షించడానికై అమ్మ అనేక రూపాలను ధరించింది. దానిలో ఒకమారు బండాసురుడనేటువంటి ఒక రాక్షసుడు లోకాలన్నింటినీ కూడా నాశనం చేస్తూ ఉంటే దేవతలకు కూడా సాధ్యం కానటువంటి ఆ బండాసురుడి యొక్క వధ కోసం జగన్మాతను స్తోత్రం చేసినారు బ్రహ్మాది దేవతలంతా. అమ్మ అనుగ్రహించింది. అమ్మకి తమ తమ దగ్గర ఉండేటువంటి ఆయుధాలన్నింటినీ కూడా అమ్మవారికి సమర్పణ చేసినారు. సమస్తమైనటువంటి దేవతలంతా కూడా తమ తమ దివ్యశక్తులన్నింటినీ కూడా ఒక రాశిగా చేసినారు. ఆ రాశిలోంచి ఒక అద్భుతమైనటువంటి చైతన్యం, ఒక ప్రకాశం బయటికి వచ్చింది. ఆ ప్రకాశమే లలిత అన్నారు. లాలిత్యంతో కూడి ఉన్నది. బ్రహ్మ తన శక్తిని, విష్ణువు తన శక్తిని, రుద్రుడు తన శక్తిని, ఇంద్రాది దేవతలంతా కూడా తమ తమ శక్తులన్నిటినీ కూడా ఒక దగ్గర కేంద్రీకరించినారు.
ఆ శక్తి చైతన్యం అద్భుతమైనటువంటి లాలిత్యంతో, సుందరమైనటువంటి వదనంతో, రక్తమైనటువంటి వస్త్రాన్ని ధరించి దేవతల ముందు ప్రకాశించింది, ప్రత్యక్షమైంది. ఆ స్వరూపానికే లలితా మహాత్రిపుర సుందరి అన్నారు. అందుకే అమ్మవారికి దశ మహావిద్యలు అని. ఆ దశ మహావిద్యల్లో ఒక మహావిద్య లలితా త్రిపుర సుందరి. ఈరోజు అమ్మవారి యొక్క దర్శనంతో పాటు అమ్మవారి యొక్క ఆ లలితా మంత్రాన్ని ఎవరైతే గొప్పగా అనుష్ఠానం చేస్తారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సమస్తమైనటువంటి కష్టాలన్నీ కూడా దూరమైపోతాయి. ఈరోజు ఉదయం 5:30కి చక్కగా ఆ లలితా మహాత్రిపుర సుందరి యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని మనం ఒక్కసారి అనుష్ఠానం చేయడానికి ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని మీ ముందుకు తీసుకువచ్చాం. ఈ మంత్రం ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి సుదీర్ఘకాలంగా ఉండేటువంటి అనేకమైనటువంటి వ్యాధులు నాశనమైపోయి చక్కనైనటువంటి సుఖవంతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. నమః త్రిపుర సుందరియై శ్రీ లలితాయై నమో నమః. నమః త్రిపుర సుందరియై శ్రీ లలితాయై నమో నమః. నమః త్రిపుర సుందరియై శ్రీ లలితాయై నమో నమః. దీన్ని శ్రవణం చేయడంతో పాటు మననం చేస్తూ ఈరోజు అమ్మవారి యొక్క ఆరాధనలో ఈ మంత్రాన్ని చక్కగా 32 సార్లు ఎవరైతే అనుష్ఠానం చేస్తారో, జపం చేస్తారో వారికి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ధర్మసారం కార్యక్రమానికి స్వాగతం. ధర్మతత్వజ్ఞులైన మహానుభావులు మనకు అందించిన ధర్మాల సారం ఈ ధర్మసారం. దీనిని అత్యంత ప్రీతితో, ఆదరంతో స్వీకరిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కృతజ్ఞతాభివందనాలు. మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు బాగా పరిశోధించి దాని తాలూకు ఫలితాన్ని లోకానికి అందించాలి. ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు కూడా బాగా తెలిసినప్పుడు మాట్లాడే పద్ధతి ఒక రకంగా ఉంటుంది, ఏమీ తెలియకుండా మాట్లాడే పద్ధతి ఒక రకంగా ఉంటుంది. దేంట్లో అయినా మనం విజయం సాధించాలి అంటే వినయమే ముఖ్యం. మనం సరిగ్గా ఒక పని చేయలేకపోయినా, అయ్యా నా శక్తి ఇంతే, ఇంతవరకు నేను చేయగలిగాను అని ఉన్నది ఉన్నట్లుగా చెబితే దాన్ని స్వీకరించడానికి సహృదయులైన వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కానీ మనం ఆభిజాత్యంతో ఉంటాం, మన తప్పుల్ని మనం ఒప్పుకోం. దీనికి పోతన గారు భాగవతంలో ఒక మంచి మార్గనిర్దేశనం చేశారు. ఆయన భాగవతాన్ని రాస్తున్నారు. భాగవతం చెప్పడం అంత సులభమా? భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు. భాగవతాన్ని తెలిసి చెప్పడం చాలా కష్టం అన్నారు. ఇదేంటండి, తెలిస్తే చెప్పడం సులభం కదా, తెలియకపోతే చెప్పడం కష్టం కదా. నిజానికి తెలిస్తేనే చెప్పడం కష్టం, బాగా తెలుసు అనుకోండి ఇంకా కష్టం. అసలు ఏమీ తెలియకపోతే ఏం చేస్తాం? ఏదో కొంచెం తెలుసుకుని ఆ తెలిసింది చెప్పేస్తాం, అమ్మయ్యా ఇక్కడికి అయిపోయింది అనిపిస్తుంది. భాగవతం నిరంతరం మారిపోతూ ఉంటుంది. అంటే గ్రంథం మారుతుందని కాదు, భగవల్ లీలలు ఒకసారి మనం దర్శించినప్పుడు మనకు ఒకలా సాక్షాత్కరిస్తాయి, ఇంకోసారి చూసినప్పుడు ఇంకొకలాగా అనిపిస్తాయి. కదలాడుతున్నటువంటి ఒక దృశ్యాన్ని చూసి చిత్రం వేయడం ఎంత కష్టమో, అంటే మనం ఒక చిత్రం వేయాలి అంటే ఒక వ్యక్తిని నిలబడమంటాం కదా, అలా నిలబడి కదలకుండా ఉంటే ఆ రూపరేఖలు వేస్తాం. వాడు కదిలిపోతూ ఉన్నాడు అనుకోండి, వేయడం కష్టం. ఇది కూడా అంతే. భగవల్ లీలలు ఎన్నిసార్లు దర్శిస్తే అన్నిసార్లు కొత్తగా అనిపిస్తాయి. ఆ అనుభూతి ఎలాంటిది. అందువలన భాగవతం తెలిసి చెప్పడం కష్టమన్నాడు. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, సూలికైన తమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు. తెలిసి భాగవతాన్ని చెప్పడం కష్టం అండి. ఎవరికి కష్టం? సూలికైన
సాక్షాత్తు పరమశివుడికైనా, తమ్మిచూలికైనా, బ్రహ్మదేవుడికైనా సరే భాగవతాన్ని చెప్పడం కష్టంట. శివుణ్ణి ఎందుకు తీసుకురావాలి ఇక్కడికి? బ్రహ్మదేవుణ్ణి ఎందుకు తీసుకురావాలి? అసలు శబ్దశాస్త్రం అంతా పుట్టింది శివుడి వల్లే కదా. మరి శబ్దం మీద అంత అధికారం ఉన్న శివుడే భగవంతుడి లీలల్ని చెప్పలేట, మరి ఇంకెవరు చెప్తారు? తరువాత వేదాలు నిరంతరం అధ్యయనం చేస్తూ వేదాలు పుట్టడానికి కారకుడైన వాడు, మూలమైన వాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు కూడా చెప్పలేట భాగవతాన్ని. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన తమ్మిచూలికైన, వాళ్ళిద్దరికీ కష్టం. మరి నాలాంటి వాడు ఏం చెప్తాడండి అంటున్నాడు పోతన. మరి ఏం చేస్తాను నేను? విబుధ జనుల వలన విన్నంత కన్నంత. విబుధులు ఉంటారు, పండితులు, వాళ్ళు చెప్తూ ఉంటారు, చూడు భాగవతంలో ఈ రహస్యం, ఇలా చూడు ఇలా అనిపిస్తుంది అనేవో రహస్యాలు చెప్తూ ఉంటారు. అలా పెద్దలు పండితులు చెప్పినటువంటి వాటిల్లో ఉన్న రహస్యాలు నేను ఎంతైతే విన్నానో అవి కన్నంత. విన్నవన్నీ గుర్తుంటాయా? ఒక గంట ఎవరైనా మాట్లాడితే మనం విన్నామనుకోండి, దాని మీద మళ్ళీ మాట్లాడమంటే 5 నిమిషాలు కూడా చెప్పలేం మనం. ఎందుకని? ఎంత విన్నామో అంతా మన ఒంటికి వంట పడుతుందా? వంట పట్టదు. విబుధ జనుల వలన విన్నంత అంటే వాళ్ళు చెప్పగా నేను ఎంత విన్నానో, నాకు ఎంత వంట పట్టిందో అంత. దాంతోపాటు కన్నంత, నా అంతట నేను తెలుసుకున్నదేదో కొంత ఉంటుంది. ఈ అనుభవం వల్ల పెద్దలు చెప్పగా విని, చదవగా విని, రకరకాలైనటువంటి పద్ధతుల్లో నేర్చుకున్న విద్య, అందులో నాకు దర్శనమైనటువంటి విద్య ఎంత ఉందో అంత. విబుధ జనుల వలన విన్నంత కన్నంత, తెలియవచ్చినంత తేటపరుతూ, నాకు ఎంత తెలిస్తే అంత నేను స్పష్టంగా చెబుతాను అంటున్నాడు. ఇలాంటి వినయం మనకు కావాలండి. ప్రతిదానికి మనం ఏం చేస్తాం? అది నేనే చేశాను అని చెప్తూ ఉంటాం. అసలు ఒక విషయం తెలుసా? ఏదైనా మనం దానం కానీ లేదా ఒక కార్యక్రమం కానీ మనం ఎంత గొప్పగా చేసినా, భూనభోంతరాళాలు దద్దరిల్లిపోయేలాగా చేసినప్పటికీ దానివల్ల ఎంతో కొంత పుణ్యం వస్తుంది అని మనం అనుకుంటే, ఆ పుణ్యము మనం చెబితే పోతుందట. నేను ఇది చేశాను అన్నావంటే నీలో స్వార్థం ఉంది, అహంకారం ఉంది, మమకారం ఉంది, అదొక దోషం. మరి ఎవరు చేయించారు అది? భగవంతుడే చేయించాడు. భగవంతుడే ఆ శక్తి ఇచ్చి, ఆ యోగ్యత ఇచ్చి మనల్ని ఆ సందర్భంలో అక్కడ ఉండేలాగా చేసి ఆ పని చేయించాడు. ఏమిటి, ఒక పని జరగాలి అంటే లోకంలో ఎంతమంది లేరు? కొంతమంది ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి ఎవరైనా వెళ్ళి ఏదైనా అడిగారనుకోండి, ఇంతమంది ఉంటే నన్నే అడుగుతావేమిటయా అని విసుక్కుంటారు. భగవంతుడు ఆ యోగ్యత నీకు ఇవ్వడం కోసం ఈ అవకాశం కల్పించాడు. ఇది తెలుసుకోవాలి. దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మన జీవితం చరితార్థం అవుతుంది. ఇంతమంది ఉండగా ఈ అవకాశం నాకే ఎందుకు వచ్చింది అని అనుకోవాల్సిన చోట ఏమనుకుంటాం మనం? ఇంతమంది ఉండగా నన్ను అడుగుతున్నారేమిటి, నన్ను పీడిస్తున్నారేమిటి అనుకుంటాం. అలా అనుకుంటే మానవత్వం, ఇలా అనుకుంటే భగవత్తత్వం. భగవత్తత్వానికి మనం దగ్గరవుతున్నట్టు లెక్క. అలా అనుకుంటే దానవత్వానికి దగ్గరవుతున్నట్టు లెక్క. ఏది మానవత్వం, ఏది దానవత్వం, ఏది భగవత్ తత్వం అని తెలుసుకోవడం కూడా సామాన్యమైన విషయం కాదు. దీనికి కూడా భగవంతుడు అనుగ్రహం ఉండాలన్నారు. అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందండి? నువ్వు చేసిన కర్మ మొత్తం పరిపక్వం అయితే. మనం పూర్వజన్మల్లో కర్మలు చేసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, దానివల్ల మనకి లభించే ఫలితం ఆధారంగానే మన బుద్ధి అలాగే ఉంటుంది. ఆ బుద్ధి తాలూకు దాని ప్రభావం వల్ల వచ్చిన జీవితం, మనం చేసే చేష్టలు ఇవన్నీ ఉంటాయి. భగవంతుడి కృప ఎవరి మీద ఎప్పుడు ఎందుకు కలుగుతుందో తెలియదు. ఆ కృపని మనం పట్టుకుని అర్థం చేసుకుని, ఓహో భగవంతుడి ఆదేశం ఇలా ఉందన్నమాట. అందువల్ల ఈ కార్యక్రమంలో మనం ఎంతవరకు అన్వయించాలో అంతవరకు అన్వయించి సాధ్యమైనంత మంచి పని చేద్దాం అనే భావన ప్రతి ఒక్కరిలోనూ రావాలి. దాన్ని చూపించిన వాడు పోతనామాత్యుడు భాగవత రచనలో.